ప్రేమ రెండు మనసుల మధ్య కలిగే గొప్ప అనుభూతి. అదే ప్రేమను ఈ జనరేషన్లో కొంతమంది అమ్మాయిలు మనసుతో కాకుండా మనీ పరంగా చూస్తున్నారు. అదేవిధంగా నా ఫ్రెండ్ జీవితంలో కూడా జరిగింది. ఆ కథనే ఓ చిన్న ప్రేమ కథగా మీకు చూపించబోతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ పిలిచారంట? అందరూ వచ్చేసారా? చూడండి, ఈరోజు మన చైర్మన్ గారు అబ్బాయి వస్తున్నారు. ఆయనే మనకు ఎండి. సో అందరూ విష్ చేయాలి, ఓకేనా? అదిగో వచ్చేసారు చూడండి. రాజు, ఒకసారి శ్రావ్య మేడం కూడా చెప్పు. Hello? Hey you! Oh my god! Avuna! I was always telling this. Seriously? Avuna? Okay, చూస్తా. వెల్కమ్ సార్. మై నేమ్ ఈజ్ మనీ. హలో. మేనేజర్. రండి సార్. యా. మేడం ఎంబీ సార్ వచ్చారు. నీకు మళ్ళీ చేస్తాను. ఇదేనేంటి ఇక్కడ? శ్రీ శ్రావ్య మీ పిఏ. శ్రావ్య. నైస్ నేమ్. రండి సార్, లోపలికి వెళ్దాం. యా. సాయి మా ఆఫీస్కి ఎండియా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దీని గురించి సురేష్ని కనుక్కోవాలి. హలో. హలో సురేష్, ఎవరు? నేను శ్రావ్య, సంజన ఫ్రెండ్. శ్రావ్య, ఏంటి ఎలా కాల్ చేసావు? నాకు ఓ విషయం చెప్పు. ఏంటది? సాయి ఎవరు? అంటే ఐ మీన్ సాయి బ్యాక్గ్రౌండ్. వాడు మల్టీ మిలియనర్. వాడికి నేను చెప్పలేనంత, నువ్వు తెలుసుకునేంత ఆస్తి ఉంది. అవునా? మరి ఆ రోజు నాకంతా తెలుసు. వాడు నిన్నుగా ఇష్టపడ్డాడు, కానీ నువ్వు ఆస్తి అంతస్తు అన్నావు. ఆయన సాయి గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఈరోజు మా ఆఫీస్కి సాయి వచ్చాడు. ఏంటి? తనే మా ఆఫీస్కి ఎండి అని అనౌన్స్ చేశారు, అందుకే. ఎనీవేస్, గుడ్ లక్ ఫర్ యువర్ జాబ్. బాయ్. హలో, చెప్పండి మేడం. సరే మేడం, చెప్తాను. ఓకే మ్యామ్, ఓకే. హే శ్రావ్య. మేడం పిలుస్తున్నారే. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ.
పడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హే ఇలా పువ్వంటి పెదాల నా శ్వాస నా పే బంగారు బాణాలా మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ మామా ఏంటి మామ చూసి కూడా చూడనట్టు అటు తిరిగిపోతున్నావు. మనసేం బాగాలేదురా. మంచి బాలేదా? అయితే తప్పకుండా తాగలిసిందే. ఎప్పుడు చూడు అదే పనిరా. అమ్మ బాబోయ్, ఎంత మాటనో. మందు మన బాధని దాహాన్ని తీర్చే దేవత మామ. తాగు మామ, తర్వాత మాట్లాడుకుందామా. ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయిని చూశానురా. అమ్మాయ్యా? ఎక్కడ్రా? మన కాలేజీలోనే. మన కాలేజేనా? ఎవర్రా? ఆ అమ్మాయి పేరు శ్రావ్య అని తెలుసు, మిగతా డీటెయిల్స్ ఏం తెలీదురా. ఎందుకో ఆ అమ్మాయి బాగా నచ్చేసింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళా? నువ్వే అలా అలా ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకురావాలరా. ఓకే, నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానా? రేపు మార్నింగ్ డీటెయిల్స్ మొత్తం నీ దగ్గర ఉంటాయి మామ. మామా, డీటెయిల్స్ రా. ఒరేయ్ అప్రాచప్పు వెదవా, ఇది లైబ్రరీ అనుకుంటున్నావా, చేపల మార్కెట్ అనుకుంటున్నావా? సారీ సార్, ప్లీజ్ సార్. లైబ్రరీలో ఉండాల్సిన సైలెన్స్రా, న్యూసెన్స్ కాదురా. సారీ సార్. నీవు నీ ఉడతలు పట్టే మొహమును. సారీ సార్, ప్లీజ్ సార్. పింజారి వెదవా. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి ఇప్పుడు? మామా డీటెయిల్స్ రా. ఎందుకు వచ్చావురా? అదేంటి మామా, నువ్వే కదా డీటెయిల్స్ తీసుకురామన్నావు. ఏయ్ గట్టిగా అరవకరా. ఏమైందిరా? నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి దుబ్బాయి. ఎందుకు మామా? నువ్వు పోరా, నేను వచ్చి మాట్లాడతా. ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు? డీటెయిల్స్ కావాలన్నాడు, తీసుకొస్తామో పొమ్మంటున్నాను. అలా సాయి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ సంజన శ్రావ్య డీటెయిల్స్ ఇచ్చిందని రేపు స్పోర్ట్స్ రూమ్కి రమ్మందని చెప్పాను. రామమ్మా కూర్చోమామా. అంతా మందే మామ, చూడు మామ. అవును సురేష్, ఇతనెవరు? ఓ మర్చిపోయాను, నా ఫ్రెండ్ సాయి. ఓ హాయ్, మీట్ మై ఫ్రెండ్ శ్రావ్య. ఆ తర్వాత సాయి తన గురించి తెలిసేలా శ్రావ్య తనంతట తాను పలకరించేలా చేసుకున్నాడు. ఇంకా ఆలస్యం చేయకూడదని నేనే వాడి మనసులో మాటని శ్రావ్యకు చెప్పమన్నాను.
హాయ్ శ్రావ్య, హాయ్ సాయి, నువ్వేంటి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి? ఆ, అంటే కొంచెం పర్సనల్ మ్యాటర్. ఓకే శ్రావ్య, క్లాస్లో కలుద్దాం. సరే బాయ్. ఇప్పుడు చెప్పు, ఏంటా పర్సనల్ మ్యాటర్? చాలా రోజులుగా నీకు మాట చెప్పాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఏంటి చాలా రోజులు చెప్పాలనుకుంటున్నావా? ఏంటది? ఆ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి? విల్ యూ మ్యారీ మీ? చూడు సాయి, నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. రిక్వైర్మెంట్సా? నేను చేసుకోవాలనుకునే వ్యక్తికి మంచి జాబ్ ఉండాలి, ఆస్తిపరుడే ఉండాలి, స్థిరపడి ఉండాలి. ఇవన్నీ ఓకే అయితే నాకు ఓకే. నన్ను వదిలించుకోవడానికి అలా మాట్లాడుతున్నావు కదా. లేదు లేదు, నువ్వంటే నాకు ఇష్టమే. నువ్వు చాలా మంచివాడివి. కానీ అదొకటే సరిపోదు, మిగతా క్వాలిటీస్ కూడా ఉన్నాయా? సరే సాయి, నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళనా? ఎంత పోసినా తాగేస్తాను మామ. ఏంటి మామ అంత హ్యాపీగా నా? ఎందుకంటే మన సాయిగారు ఈరోజు లవ్ ప్రపోజ్ చిన్నగా వెళ్ళాడు మామ. అదేరా నా హ్యాపీనెస్కి కారణం. రే మామ, మామ ఏదిరా? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. అసలు ఏం జరిగిందిరా? నేను ఎంతగా ఇష్టపడ్డానో అంత దారుణంగా మాట్లాడింది. దారుణంగా ఉమ్, దారుణంగా మాట్లాడింది. ఉమ్, పెళ్లి చేసుకుందాం అంటే ఆస్తులు అడుగుద్దేంట్రా? ఆస్తులు అడిగిందా? దానికి నువ్వేమన్నా? ఎవరైనా నాకు మంచి మొగుడు కావాలని కోరుకుంటారు. ఇదేంట్రా ఆస్తులు అంతస్తులు అంటుంది? అందుకే తనకు కావాల్సిన క్వాలిటీస్ నాలో ఉన్నాయంటే లేవని చెప్పేశా. అయిపోయింది, వదిలేసా. ఏంట్రా మన సాయిగడ్ ఇంకా రాలేదు? అవునరా, ఇంకా రాలేదు. అదిగో వస్తున్నాడు. ఏంటి మామ ఎంత లేటు? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడతానని చెప్పాను కదా మామ. కొంచెం లేట్ అయింది మామ. సరే విషయం ఏంటో చెప్పు. మామ, నిన్న మన బ్లాకీ గడు అమ్మాయికి ప్రపోజ్ చేశాడు మామ. అవునా? మన బ్లాకీ గడా? నిజమే? అవును మామ. మావా కంగ్రాట్స్ రా. అప్పుడు అమ్మాయి ఏమని తెలుసా? చెప్పు తెగుద్ది అన్నది. దానికి ఈడేమన్నాడు తెలుసా? ఏం పర్వాలేదు, మా నాన్నకి పెద్ద చెప్పుల షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటామన్నాడు మామ. మామా మామా శ్రావ్యరా. సాయి, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. రే మావా, మీరు బయలుదేరండి, నేను తర్వాత మాట్లాడతాను. అది కాదు మామ. నాకు అర్థమైంది, మీరు బయలుదేరండి, నేను తర్వాత మాట్లాడతాను. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు. ఏం మ్యాటర్? అది మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళి చేసుకుందాం, కానీ నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నువ్వు ఓకే అంటే నాకు ఓకే. రిక్వైర్మెంట్సా?
ఏంటవి? చెప్తా. నెంబర్ 1, నేను చేసుకోవాలనుకునే అమ్మాయికి మంచి జాబ్ ఉండాలి. నెంబర్ 2, మినిమం 10 lakhs బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. నెంబర్ 3, అన్నిటికంటే ముఖ్యంగా నేనేం చెప్పినా ఏం చేసినా భరించి ఓపిక ఉండాలి. దానికి నువ్వు ఓకే అంటే నాకు ఓకే. చూడు సాయి, నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. రిక్వైర్మెంట్సా? నేను చేసుకోవాలనుకునే వ్యక్తికి మంచి జాబ్ ఉండాలి, ఆస్తిపరుడే ఉండాలి, స్థిరపడి ఉండాలి. ఇవన్నీ ఓకే అయితే నాకు ఓకే. ఏంటి మేడం, గుర్తొచ్చాయా? ఇవన్నీ తమరన్న మాటలే. అయినా ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ రోజు అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పిన నువ్వు ఇప్పుడు ఇలా. అంటే ఆ రోజు నీ వాల్యూ తెలియక అలా మాట్లాడాను. సో ఇప్పుడు నా వాల్యూ తెలిసింది. అది నా ఫ్రెండ్ సురేష్ చెప్పిన తర్వాత. అమ్మాయిల సెక్యూరిటీ కోరుకోవడంలో తప్పేముంది? తప్పే లేదు కదా. అదే సెక్యూరిటీ అబ్బాయిలు కోరుకుంటే అదెలా కుదురుతుంది? మీకు మాత్రమే సెక్యూరిటీ, మాకు ఉండకూడదు. మీకు మాత్రమే రిక్వైర్మెంట్స్, మాకు ఉండకూడదు. నేనే కాదు, నాలా ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూనే ఉంటుంది. అలా అని చెప్పి రాజ్యాంగంలో ఏమైనా రాశారా? అంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏం లేదు. బేసిక్గా ఈ జనరేషన్లో కొంతమంది అమ్మాయిలు నీలానే నాకు కాబోయేవాడు ఆస్తిపరుడే ఉండాలి, అందగాడే ఉండాలి, 6 అడుగులు ఉండాలని కోరికలు కోరుకుంటూ పోతే ఈ ప్రపంచంలో అంబానీ ఫ్యామిలీలో లేదా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళకి మాత్రమే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇదంతా కాదు. నాకు క్లారిటీ. నీకు మనసుతో చూసుకున్నాడు కావాలా, మనీతో చూసుకున్నాడు కావాలా? నాకు లైఫ్లో సెక్యూరిటీ ప్రకారం మనీతో చూసుకున్న వాడే కావాలి. నువ్వు సూపర్ హ్యా. మనం పెళ్లి చేసుకుందాం, డెఫినెట్గా చేసుకుందాం. మనకు పెళ్ళైన తర్వాత సడన్గా నా బిజినెస్ మొత్తం లాస్ అయ్యి మనీ మొత్తం పోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏంటి ఆలోచిస్తున్నావా? ఆన్సర్ లేదు కదా. ఉండదు. ఎందుకంటే నువ్వు మనీతో చూసుకునేవాడు కావాలని కోరుకుంటున్నావు. అంటే నీకు మనీ ముఖ్యం, మనసు కాదు. అదే నువ్వు మనసుతో చూసుకునే కావాలని కోరుకుంటే వాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా ఆ కష్టాల్లో తోడుగా ఉంటావు. అంటే ఇక్కడ మనసు ముఖ్యం, మనీ కాదు. ఇదంతా అనవసరం. నేను మనసుతో చూసుకునే అమ్మాయిని కోరుకుంటున్నాను, నువ్వు మనీతో చూసుకునే అబ్బాయిని కోరుకుంటున్నావు. సో మన ఇద్దరికి సెట్ కాదు. సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. గుడ్ బై. మనసు మంచిదైతే ఎన్ని కష్టాలున్నా, ఎంత బాధలో ఉన్నా ఎదుటి మనిషి బాధను అర్థం చేసుకోగలరు. అదే మనిషి మనీకి అలవాటు పడితే ఎదుటి మనిషి బాధను అర్థం చేసుకోలేరు. మనీ కష్టపడితే సంపాదించుకోగలము, కానీ మంచి మనసున్న మనిషిని ఎన్ని కోట్లున్నా కొనలేము. సో ఫ్రెండ్స్, మనిషి మనసు ముఖ్యం, మనీ కాదు. మనసు చూసి పెళ్లి చేసుకోండి, మనీని చూసి కాదు. మీ సాధుల సురేష్.